పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా సాఫ్ట్గా ఉండే రవ్వ బూరెలు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. స్టవ్ పైన ప్యాన్లోకి 1 కప్పు బెల్లము, అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ పోసుకొని బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత అదే కప్పుతో 2 కప్పులు పచ్చి కొబ్బరి నీళ్ళ తురుముకొని వేసుకోవాలి. లేదా మిక్సీ పెట్టైనా సరే వేసుకొని నచ్చిన డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా యాలకుల పొడి కూడా వేసేసి ఇలా వచ్చేంత వరకు కొబ్బరిని ఉడికించేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఉండలు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన 1 కప్పు పాలు, 1 కప్పు వాటర్ పోసుకొని 2 స్పూన్లు పంచదార కూడా వేసుకొని పంచదార అంతా కరిగి పాలు ఒక పొంగు వచ్చేంత వరకు కాగనివ్వాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని అదే కప్పుతో 1 కప్పు ఉప్మా రవ్వను కూడా వేసుకుంటూ గరిటెతోటి కలుపుకుంటూ ఉండలు అనేది లేకుండా ఉడికించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్, 2 స్పూన్లు నెయ్యి కూడా వేసి బాగా కలుపుకొని చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ రవ్వ మిశ్రమాన్ని చేతితో ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపేసి మీడియం సైజులో ఈ రవ్వ మిశ్రమాన్ని తీసుకొని చిన్న పూరిల్లాగా ఒత్తేసి కొబ్బరి ఉండను పెట్టుకొని క్రాక్స్ అనేది లేకుండా ఇలా రౌండ్గా చేసి పెట్టుకొని వేడి ఆయిల్లో వేసి 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత గరిటెతో అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.